మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు ఎందుకు మొక్కుబడి మొక్కుకున్నారు, ఎందుకు గుండె గీయించుకున్నారు, ఎందుకు తన తల వెంట్రుకలను ఇచ్చేశారు, అసలు బైబిల్ అంతట్లోనూ ఈ విషయం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అసలు అపోస్తుడైన పౌలు గారు ఎందుకు ఇలా చేశారు? అనేక సంఘాలను బలపరుస్తూ, అనేక సంఘాలకు పత్రికలు రాస్తూ, మొదటి శతాబ్దపు క్రైస్తవ సమాజంలో మంచి పాత్ర వహించిన, క్రైస్తవ సమాజానికి మంచి పునాదిగా ఉన్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ఎందుకు ఇలా గుండు గొరికించుకున్నాడు, ఎందుకు ఇలాంటి వ్రతం చేశాడు, ఎందుకు ఇలా మొక్కుకున్నాడు? ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉండేటువంటి విషయం. పైగా అపోస్తుడైన పౌలు లాంటి వారు ఇలా చేయడం వెనక ఉద్దేశం ఏంటి, దాని వెనక ఏం జరిగింది, అసలు దాని ఉద్దేశం ఏంటి, దాని యొక్క వివరణలు ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇస్తున్నాను. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అదే అపోస్తుల కార్యాల్లో 2 సంభవాలు జరిగాయి. మొదటిది అపోస్తుడైన పౌలు గురించి. అపోస్తుడైన పౌలు మొక్కుబడి చెల్లించుకుని గుండె గీయించుకోవడం గురించి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వాక్యంలో, పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు తీసుకుని తన మొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఒక ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. ఇది పౌలు గురించిన మొదటి సందర్భం అయితే, రెండవది అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో ఉంటుంది. తెలియనటువంటి నలుగురు ఉంటారు, నలుగురు కూడా మొక్కుబడి చెల్లించుకుంటారు. అపోస్తులుడైన పౌలు యెరూషలేములకు వచ్చి సహోదరుని కలిసినప్పుడు సహోదరులు చెప్పిన మాట, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చెయ్యండి, మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా వద్దనున్నారు అంటాడు. అపోస్తుల కార్యాలు 21-24 చూడండి. వారిని తీసుకుని వారితో శుద్ధి చేసుకోనండి, వారు తమ తలలు క్షౌరము చేసుకున్నటకు వారికి ఖర్చులు చెల్లించండి అనే మాట ఉంటుంది. ఈ 2 సందర్భాల్లోనూ కూడా అపోస్తుల కార్యాలు లిఖించబడ్డాయి. ఈ 2 సందర్భాల్లోనూ కూడా వారు చేసింది ఏంటి అంటే మొక్కుబడి, అంటే మొక్కుకున్నారు, తర్వాత గుండె గొరికించుకున్నారు, అంటే తల వెంట్రుకలు తీసుకునే క్షౌరం చేయించుకున్నారు. సో ఇదైతే బైబిల్లో 2 చోట్ల కనబడింది. అసలు ఎందుకు చేశారలా, దాని వెనక ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది. అయితే దీనికి ఎక్స్ప్లెనేషన్ చాలామంది రకరకాలుగా ఇచ్చుండొచ్చు, కానీ ఎవరిని విమర్శించకుండా ఒక మంచి క్లారిటీని, వాక్యానుసారమైన ఒక మంచి ఆన్సర్ని మాత్రం ఈ వీడియోలో ఇస్తాను. పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక ముందు ఎక్కువగా ప్రకటించేది ఏంటి అంటే, పౌలు కానీ ఆ నలుగురు కానీ నాజీరు మొక్కుబడి, నాజీరు వ్రతం అనేది చేశారు, అమలు చేశారు అని. ఈ నాజీరు మొక్కుబడి అంటే ఏంటి, అసలు ఎందుకు, అసలు ఎలా చేస్తారు అనేది మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందు నాజీరు మొక్కుబడి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో వివరించబడింది. ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక ఆచారం లాంటిది. ఇది ఆజ్ఞ కాదు, తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఆజ్ఞ, అంతకన్నా కాదు. నాజీరు వ్రతం అంటే లేవీ సాంప్రదాయం. అది ఎవరైనా కానీ, ఏ మనిషి అయినా కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ, తమకు తాము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునేటువంటి ఒక ప్రక్రియ. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి 21 వాక్యంలో కూడా ఇది వివరించబడింది. నాజీరు అనేది హిబ్రూ పదం, విడిపోవడం లేదా ప్రతిష్ట అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. విడిపోవడం అంటే లోకం నుంచి, లోకమాల్యం నుంచి విడిపోయి దేవునికి దగ్గర అవ్వడం. ప్రతిష్ట అంటే దేవునిలో, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడడం. ఇలాంటి ఉద్దేశాలతోనే నాజీరు వ్రతం అంటారు. సో దీని ఉద్దేశం ఒక నిర్దిష్ట కాలానికి, ఒక సాధారణ జీవితం నుంచి బయటపడడానికి, పవిత్రంగా జీవించడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి ఏర్పాటు చేయబడిందే నాజీరు వ్రతం. నాజీరు వ్రతం చేసినటువంటి పురుషుడు కానీ, స్త్రీ కానీ ప్రపంచం నుంచి, దగ్గర బంధువుల నుంచి, కుటుంబం నుంచి, సామాజిక విధానాల నుంచి కూడా దూరం చేసుకుని విడిపోయి దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను అని ప్రమాణం చేయాలి. నాజీరు చేసేటువంటి ప్రమాణం కొంతకాలం పాటు ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రమాణం నాజీరు జీవితాంతం సేవ చేయడానికి కూడా ఉండొచ్చు, జీవితాంతం చేస్తాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అంటే, మొదటిది దేవునికి సేవ చేస్తానని అధికారికంగా ప్రమాణం చెయ్యాలి 2వ వాక్యం ప్రకారం. రెండోది కనీసం 30 రోజులన్నా చెయ్యాలి, తక్కువ రోజులు చేయడానికి లేదు. కనీసం 30 రోజులు, ఎక్కువ ఎంతకాలం కావాలంటే అంతకాలం, ఆఖరికి లైఫ్ టైం కూడా చేయొచ్చు. ఇక మూడవది ద్రాక్షారసము కానీ, మద్యం కానీ, ఏదైనా పులిసినది కూడా ముట్టుకోకూడదు. అంతేకాదు ద్రాక్షాలను కూడా తినకూడదు, ఎండినవి కానీ, పచ్చివి కానీ. ద్రాక్షావల్లి నుండి వచ్చే ఏది కూడా ముట్టుకోకూడదు, తినకూడదు 3-4 వాక్యాల ప్రకారం. ఇక 4వది మొక్కుబడి కాలమంతా కూడా జుట్టు కత్తిరించుకోకుండా ఉంచాలి, గోర్లు కత్తిరించుకోకుండా ఉండాలి 5వ వాక్యం ప్రకారం. ఇక 5వది ఇలా ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి, ప్రమాణం చేసుకున్నటువంటి కాలమంతా కూడా అతను శవాన్ని తాకకూడదు. ఆఖరికి సొంత ఇంట్లో బంధువులైనా కానీ పరిశుద్ధంగా, పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులైనా, తోబుట్టువులైనా ఎవరు మరణించినా కూడా పరిశుభ్రతను అపవిత్రం చేసుకోకూడదు, శవాన్ని తాకకూడదు 7వ వాక్యం ప్రకారం. సో ఇలా నాజీరు వ్రతం అనేది కొన్ని కండిషన్స్తో అమలవుతూ ఉంటుంది. వారు సమాజానికి
అలాగే లోక మాలిన్యానికి దూరంగా బ్రతకడానికి, వారి నుంచి దూరంగా దేవునికి దగ్గరగా బ్రతకడానికి వారికి వారు ప్రమాణం చేసుకునేటువంటి వ్రతం ఇది. అయితే నాజీరు వ్రతం పూర్తయిన తర్వాత ఏం చెయ్యాలి అంటే అప్పుడు తన జుట్టును కత్తిరించుకొని గుండె గొరికించుకోవాలి. అలా గొరికించుకున్నటువంటి జుట్టును యెరూషలేము దేవాలయంలో సమర్పించాలి. అక్కడ దాన్ని బలిపీఠం మీద జంతు బలి, ధాన్యార్పణలు కూడా దహించాలి. వాటితో పాటు ఈ జుట్టును కూడా కాల్చాలి. అలా పూర్తయినటువంటి మొక్కుబడి బలి అనేది చాలా ఖరీదైన పని. కాబట్టే ధనవంతులైన యూదులు మాత్రమే ఇలాంటి మొక్కులు ఎక్కువగా మొక్కుతూ ఉండేవారు. అయితే పేదగా ఉన్నటువంటి నాజీర్ ఎవరైనా ఉంటే వారికి వీళ్ళు సహాయం కూడా చేస్తారు, స్పాన్సరింగ్ కూడా ఇస్తారు. అలా నాజీరు వ్రతం అనేది చేసేవారు. అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞగా కాకుండా ఎవరికి వారు తీసుకునేటువంటి ఒక వ్రతం, ఒక ప్రతిజ్ఞ లాంటిది. సో అలాంటిది పాత నిబంధన గ్రంథంలో, మోషే ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేవీల యొక్క ధర్మం ప్రకారం జరిగించేటువంటి ఒక ఆచారం. అయితే ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో పౌలు కానీ ఆ నలుగురు కానీ చేసిందేంటి అని ఇప్పుడు వాక్యానుసారంగా మాట్లాడుకుందాం. పౌలు కాలానికి యెరూషలేం వెలుపల నాజీరు మొక్కుబడి చేసుకున్నటువంటి వ్యక్తి పవిత్ర నగరానికి, ముఖ్యంగా ఆలయానికి వచ్చి బలిపీఠం మీద ఈ వెంట్రుకలను ఆచారబద్ధంగా అర్పణలతో కలిపి కాల్చాలి. అలా మొక్కుబడి పూర్తి చెయ్యాలి అని చెప్పి నాజీరు వ్రతం తెలియజేసింది. అయితే పౌలు ఈ విధంగా మొక్కుబడి నెరవేర్చారా అంటే లేదు. వీళ్ళు పాటించింది సంపూర్ణమైన పూర్తి నాజీర్ కాదు. ఈ పౌలు గాని ఆ నలుగురు గాని ధర్మశాస్త్ర సంబంధమైన లేవీ ఆచారమైనటువంటి ఈ నాజీరు వ్రతం అనేది వారు సంపూర్ణమైన పరిపూర్ణమైన నాజీ వ్రతం చేయలేదు. పరిపూర్ణమైన నాజీరు వ్రతం కాదది. అయితే నాజీరు వ్రతమే చేశారో లేదా వేరే వ్రతమో చేశారో తెలియదు, కానీ వారు మొక్కైతే మొక్కుకున్నారు. ఇది గనక నాజీరు వ్రతం సంపూర్ణమైనదిగా అనిపిస్తే వారు బలిపీఠం మీద దహన బలులతో పాటు జుట్టును అర్పించాలి. అది వేరే సమస్యలకు, వేరే ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి ఈ క్లారిటీ మనం ముందు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నాజీరు వ్రతం అయినా, నాజీరు వ్రతం కాకపోయినా కూడా అసలు పౌలు కానీ ఆ నలుగురు కానీ ఎందుకు తల వెంట్రుకలు ఇచ్చారు, ఎందుకు గుండె గొరికించుకున్నారు, ఎందుకు అలాంటివి పాటించారు, దానికి రీజన్స్ ఏంటి, వాటి సమస్యలు ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ ప్రధానమైన విషయం, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించేటువంటి పౌలు లాంటి వారే ధర్మశాస్త్ర సంబంధమైన విషయాన్ని పాటించారా అని ఆలోచిస్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో కూడా ఆ వ్యతిరేకతను మనం చూస్తాం. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 26 వాక్యాలు చూడండి. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరు ధర్మం పొందరు, విశ్వాసం ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు వారి విశ్వాసం ద్వారా మాత్రమే చేయగలమని. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ధర్మశాస్త్రం ద్వారా కాదు, క్రీస్తునందు ఉన్న విశ్వాసం ద్వారానే మనం దేవుణ్ణి చేరుకోగలం. అంతేకాదు హెబ్రీలకు రాసినప్పుడు కూడా యేసుక్రీస్తు వారిలో నమ్మకం ఉన్న వారికి ఈ ఆచారాలు, బలులు అవసరం లేదని, బలుడు నైవేద్యాలు పాటిస్తే యేసుక్రీస్తు యొక్క శ్రమత్యాగమని వృధా అని భావిస్తాడు. పౌలు గారు ప్రతి విషయంలోనూ క్లారిటీగానే ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని నెరవేర్చేశారు, అది ఇంకా అవసరం లేదని ప్రతిసారి నొక్కే చెబుతారు. చాలా క్లారిటీగానే ఉన్నారు. పౌలు కానీ ఆ నలుగురు వ్యక్తులు కానీ దేవుని చట్టానికి వ్యతిరేకం కాదని సంబంధిత యూదులందరికీ చూపించడానికే ఆ ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ప్రధానమైనటువంటి గుంపు, ప్రధానమైనటువంటి శత్రువులుగా భావించేది యూదులే. కాబట్టి యూదులకు ఖచ్చితంగా ధర్మశాస్త్ర విషయాలతో, లేఖనాలతో నిరూపించడానికే వారు ఖచ్చితమైనటువంటి ప్రసంగాలన్నిటిలోనూ కూడా ప్రవచనాలు, ప్రవచనాత్మకమైన విషయాలు, యూదుల సంబంధమైన ఆచారాలతోని యేసుక్రీస్తు వారిని నిరూపిస్తూ వారు ప్రకటించారు. అలాగే దేవునికి విరుద్ధమైనది కాదిది, దైవ సంబంధమైన విషయానికే పునాది అని నిరూపించడానికి కొన్ని చూపించి, కొన్ని పాటించి వారికి ప్రకటించేవారు. అలాంటి బోధనలు అక్కడ జరుగుతూ ఉండేవి. అపోస్తులైన పౌలు ప్రకటించేటువంటి సిద్ధాంతాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా చూడండి, ఒక విషయం అవసరం లేని విషయాన్ని ఎక్కువగా చర్చించకుండా, విభేదం పెంచుకోకుండా, వాళ్ళకి శత్రువులు అవ్వకుండా విగ్రహాలకు అర్పించిన మాంసం తినడం గురించి కూడా పౌలు గారు 1 కొరింథీయులతో అదే బోధించాడు. విగ్రహాలకు బలిచ్చిన మాంసం తినడం పాపం కాదు, అది మీ సహోదరునికి బాధ కలిగిస్తే మాత్రం చెయ్యండి, దానివల్ల ఏ ఎఫెక్టు ఉండదు, కానీ విగ్రహార్పితలు ముట్టుకోవద్దు, వాటికి దూరంగా ఉండండి అంటాడు. అలానే అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతితో కూడా అపోస్తుల కార్యాల 16వ అధ్యాయం 3వ వాక్యంలో చూడండి, యూదుల కారణంగా పౌలు తిమోతికి సున్నతి చేయిస్తాడు. పౌలు గారు సున్నతి అవసరం లేదని బోధించేవాడు ఖచ్చితంగా, కానీ తిమోతికి సున్నతి చేయించాడు ఎందుకు? సో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. పౌలు ఇక్కడ కపటంగానూ లేదు, ద్వంద్వ వైఖరితోనూ లేడు. ఈ ప్రమాణాలు కానీ, తిమోతి సున్నది కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేశారు అంటే యూదుల కారణంగా అని రాశాడు అక్కడ. యూదుల కారణంగానే. ఎందుకు యూదుల కారణం అంటే క్రైస్తవ మతంలోకి మారినటువంటి యూదులకు వారు దేవుని చట్టానికి వ్యతిరేకంగా బోధించడం లేదని, మోషే ధర్మశాస్త్రానికి విరోధులు కాదని, ఆచారాలు మాత్రమే ఇక అవసరం లేదని భరోసా ఇవ్వడానికి, దేవుని దైవిక విషయాలు ఇంకా అర్థం చేసుకోలేనటువంటి క్రైస్తవులుగా మారిన యూదులు ఇంకా ఉన్నారు. ధర్మశాస్త్ర సంఖ్యలు ఇంకా మోస్తున్నారు.
అలాంటి వారికి అర్థం కావడానికి, అలాంటి వారికి భరోసా ఇవ్వడానికి, కేవలం దేవునికి, దేవుని చట్టానికి మనం వ్యతిరేకులం కాదు అని చెప్పడానికే వారు ఇలా చేశారు. పౌలు గాని ఆ నలుగురు గాని ప్రేమతోనే చేశారు ఇవన్నీ. మరలా చెప్తున్నాను, పౌలు గాని ఆ నలుగురు గాని ప్రేమతోనే ఈ పనులు చేశారు. అనవసరమైన బాధ కలిగించకుండా, యూదులతో విభేదం పెంచుకోకుండా, ఈ ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు పాటించినా పాటించకపోయినా ఇవి ఇంకా అవసరం లేదని, వారికి అవి అడ్డు రావని నిరూపించడానికి, వారికి చెప్పడానికి వారు చేసి చూపించే ప్రయత్నం కూడా చేశారు. పౌలు గాని ఆ నలుగురు గాని ఈ నాజీరు యొక్క ప్రమాణం చేసిన, పౌలు తిమోతికి సున్నతి చేసిన, యూదుల పట్ల వారితో ఉన్నటువంటి ప్రేమతోనూ అవసరమైనటువంటి అభ్యంతరం కలిగించకుండా ఉండడానికి. అదే పౌలు గారి గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19-22 వాక్యాల్లో చెప్పిన ఒక మాటలు చూడండి. 20వ వాక్యం, యూదులను సంపాదించుకోవడానికి యూదుని వలె ఉన్నాను, ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాని వలె ఉన్నాను. 21వ వాక్యం చూడండి, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాదు గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను, అయినను ధర్మశాస్త్రము లేని వారికి సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉన్నాను. అంటే పౌలు యూదులకు యూదుని వలె ఉంటూ దేవుని యొక్క రక్షణను తెలియజేశాడు. ధర్మశాస్త్రానికి లోబడిన వారికి ధర్మశాస్త్రం ప్రకారమే క్రీస్తును పరిచయం చేశాడు. క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆల్ థింగ్స్ టు ఆల్ పీపుల్ అనేటువంటి, అంటే నేను సర్వ వ్యక్తులకు సర్వస్వంగా ఉన్నాను, ఎలా ఉంటారో వారికి అలా ఉంటాను అనేటువంటి వ్యక్తిగత సంబంధాన్ని యూదులతో కలిశాడు. అలా ఆచారబద్ధమైన యూదులకు ఆచారబద్ధంగానే చెప్పడానికి పౌలు వారితో పాటు ఇలాంటి ఆచారాలను గౌరవిస్తూ వాటి ద్వారా వారికి పరిచయం చేశాడు. ఇప్పుడు ఇదంతా అర్థమైన తర్వాత మాత్రమే ఇప్పుడు పౌలు ఎందుకు అలా చేశాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం, పౌలు కానీ ఆ నలుగురు కానీ ఇలాంటి వ్రతం, ఇలాంటి మొక్కులు ఎందుకు మొక్కుకున్నారు, గుండె ఎందుకు కొరిగించుకున్నారు అంటే, మొదటిది యూదులకు సమాధానంగా సాక్ష్యంగా, యూదులకు ఈ ధర్మశాస్త్ర ఆచార విషయంలో వారు కూడా శాపగ్రస్తులుగా మారకుండా ఉండడానికి. క్రైస్తవులుగా మారినటువంటి యూదులు పౌలు యూదుల చట్టాన్ని వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అనే నిందించేవారట. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 20-21 వాక్యాలు చూడండి. అన్యజనుల్లో ఉన్నటువంటి యూదులు తమ పిల్లలకు సున్నతి చెయ్యకూడదని, మన ఆచారం చొప్పున నడవకూడదని నువ్వు చెప్పడం వలన వాళ్ళందరూ కూడా మోషేను విడిచిపెట్టమని, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టమని, మోషే దేవుడిని విడిచిపెట్టమని నువ్వు చెబుతున్నావేమో అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు అనే విషయాన్ని అక్కడ చూస్తాం. యూదులు అనుకునేది ఏంటి అంటే, పౌలు ఎలా ధర్మశాస్త్ర విషయాలు, మోషే విషయాలు, దైవికమైన విషయాలను వద్దని బోధిస్తున్నాడు అని వ్యతిరేకమైన భావజాలం వస్తుంది అని చెప్పే వారికి అర్థం కావడానికి, వారికి సమాధానం చెప్పడానికే ఇవి పాటించారు. రెండో విషయం, దాన్ని ఆచరించి చూపించి దాని యొక్క స్పష్టతను తెలియజేశారు. ఆచరించి చూపించేటువంటి ప్రయత్నం. అక్కడ యాకోబు కానీ, యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలు కానీ పౌలుకు ఒక విషయాన్ని చెబుతారు. ఇలా చెయ్యమన్నది ఈ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలే. గుర్తుంచుకోండి, ఇలా చెయ్యమన్నది యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు. అపోస్తలుడైన పౌలుకు వ్యతిరేకంగా యూదులు మారిపోతున్నారని వారికి సలహా ఇచ్చి పౌలుని ఇలా చెయ్యమని ఈ సంఘ నాయకులు చెబుతారు. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకోవడానికి వారికయ్యేటువంటి ఖర్చులంతా పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గురించి తాము వినినటువంటి వర్తమానము నిజము కాదని, వారి అపోహలన్నీ అబద్ధమని, నీవు ధర్మశాస్త్రాన్ని గైకొనేటువంటి యథావిధిగా నడిచేటువంటి వ్యక్తివని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు పౌలుకు సలహా ఇస్తే పౌలు వెళ్ళి ఇలా ఆచరణ చేశాడు. అంటే క్రైస్తవులుగా మారిన యూదులు పౌలు గురించి చెడుగా మాట్లాడుకుని అపోహలు పెంచుకుని దేవునికి, దైవ సిద్ధాంతాలకు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని వారంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టే వారిని అర్థం చేసుకునేలాగా, వారి ఆచారాలను కూడా వారు సరిగ్గా అర్థం చేసుకోవడానికి పౌలు కానీ ఆ నలుగురు కానీ అలా మొక్కుబడి చేసుకుని తల క్షౌరము చేయించుకున్నారు. అలాంటి అపోహలన్నీ తొలగపోయి దేవుని వాడిగాను, ధర్మశాస్త్ర సంబంధమైన వాడిగాను యథావిధిగా కనబడాలి అంటే అలా ఆచరణలోనే, ఆచరణ కంటే శక్తిగా ఇంకేమి ఉండదు. దాన్ని టాసిట్ టెస్టిమోనీ అంటారు. అలాంటి ఆచరణను ఇక్కడ అమలుపరిచారు. ఇక మూడవది యూదుల యొక్క గుర్తింపుని, యూదుల యొక్క సంరక్షణని రక్షించడం అనేది ఇక్కడ వీరి ఉద్దేశం. పౌలు అంటాడు అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 6వ వాక్యంలో, నేను పరిసయ్యుడను, పరిసర్యుల సంతతికి చెందినవాడును అంటాడు. అలా ఉండిపోయాడు. ఆయన తన యూదుల గుర్తింపు అనేటువంటి విశ్వాసం ఉంచినవాడు, కానీ గుర్తింపు రక్షణకు కాదని చెప్పేవాడు.
యూదుడే, కానీ రక్షణకు యూదునిగా సరిపోదు. యూదుల ఆచారాలు సరిపోవు, ధర్మశాస్త్ర విషయాలు సరిపోవు. కాబట్టి రక్షణ వేరు, దేవుని మార్గం వేరు, నిత్య నిబంధన వేరు, దేవుని యొక్క దైవ కుమారుని ద్వారా వచ్చేటువంటి మోక్ష మార్గం వేరు అని స్పష్టంగా క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే క్రైస్తవులుగా మారినటువంటి యూదులకు యూదుల యొక్క గుర్తింపు కానీ ఉనికి కానీ కోల్పోతున్నామనే భయంలో ఊహాగానాలతో అనేకమైనటువంటి ప్రశ్నలతో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి వాటితోనే వారు ప్రత్యక్షమైనటువంటి ఆచరణబద్ధమైన విషయాలు ఎలాగుంటాయి, ఏముంటాయి అని నిరూపించేటువంటి ప్రయత్నంలోనే ఎలాంటి మొక్కుబడులు, ఎలా గుండె గీయించుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు చేశారు. గుండె గొరికించుకోవడం, జుత్తు కత్తిరించడం లాంటిది నాజీరు వ్రతం యొక్క సంపూర్ణమైనటువంటి చిహ్నమే. అయితే పౌలు గారు వారికున్న భయం కానీ, ఆందోళనలు కానీ, సందేహాలు కానీ, ఊహాగానాలు కానీ అన్నిటినీ కూడా ఆచరణ పద్ధతి ద్వారా వాటికంటే ఎక్కువ శక్తివంతంగా బోధించడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేగాని పాటించమని చెప్పలేదు, యూదులకు కూడా అది ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. అపోస్తుల్లో ఎవరూ పాటించలేదు. కేవలం యూదుల ద్వారా, యూదుల కొరకు, యూదుల కోసం మాత్రమే వారికి అర్థమయ్యేలా చూపించి చెప్పడానికి వారితో పాటు ఈ వీళ్ళు కూడా అపోస్తులుడైన పౌలు కానీ ఆ నలుగురు కానీ ఈ నాజీరు వ్రతం ద్వారా వారికి బోధించే ప్రయత్నం చేశారు. రక్షణకు అవి అడ్డు కాదని చెబుతూనే వచ్చాడు. యూదుల ఆచారాలు సరిపోతాయి, అవి ఆల్రెడీ నెరవేరిపోయాయి అని ప్రకటించాడు. అంతేకాదు అప్పటి యూదులను, అప్పటి రక్షణలోకి వచ్చినటువంటి క్రైస్తవ యూదులను కూడా అలాంటి ఆచారాలతోనే క్రమపరిచిన విధానాన్ని మనం చూస్తాం. అంతేకాదు క్రిస్టియన్ థియాలజీలో కూడా స్టివార్డ్షిప్ ఎరా అంటారు దాన్ని, సంక్రమణ సమయం అని. అంటే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నరాళ్ళు, ఇంకా పరిపూర్ణమైన నూతన నిబంధన, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ్యం, పరిపూర్ణమైనటువంటి క్రీస్తు విశ్వాసంలోకి ఇంకా రానివారు, అలాంటి టైంలో ఉన్న వాళ్ళకి అలానే చెప్పారు వాళ్ళు. అలాంటివి ఇప్పుడు పాటించకూడదు, అలాంటివి ఇప్పుడు చెప్పకూడదు, అలా ఇప్పుడు పాటిస్తూ చెబుతామంటే కుదరదు. ఎందుకంటే అది ట్రాన్సిషనల్ పీరియడ్, అది సంక్రమణ సమయం. అది అంటే యూదులకు క్రైస్తవులకు మధ్య ఉన్నటువంటి టైం అది. సో క్రైస్తవ్యంలోకి మారినటువంటి యూదుల కారణంగానే పౌలు కానీ ఆ నలుగురు వ్యక్తులు కానీ అలాంటి ప్రమాణాలు చేశారు, అలా గుండె గొరిగించుకున్నారు. వారు దేవుని చట్టానికి విరుద్ధంగా బోధించడం లేదు అని వారికి భరోసా ఇవ్వడానికి, దేవునికి, మోషేకు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నారు అనేటువంటి భయాలు, ఆందోళనలు ఎక్కువగా ఉన్న సమయంలోనే వారి మీద ప్రేమతో వారికి అర్థం కావాలని ప్రాక్టికల్గా చేసి చూపించారు. ప్రేమతోనే చేశారు, వారికి అర్థం కావడానికే చేసి చూపించారు. విరోధం కాదని వారికి అర్థమయ్యేలా సంఘ పెద్దలు చెప్పిన విషయాన్నే పౌలు కానీ ఆ నలుగురు కానీ అక్కడ ఆచరించారు అని మనం చూస్తాం. సో ఇది ఈ నాజీరు వ్రతం గురించి. అలాగే పౌలు కానీ ఆ నలుగురు కానీ ఎందుకు గుండె గొరిగించుకున్నారు, ఎందుకు మొక్కుకున్నారు అనే విషయం అనేది చాలా క్లియర్గా ఇచ్చాను, అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలు, సమస్యలు, ప్రార్థన అవసరతలు కూడా ఏదైనా ఉంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ విలువైన కానుకలు పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను, మీ కానుకలు పంపించి మా పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇదంతా మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అపోస్తులుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని విరోధంగా ప్రకటించి, ధర్మశాస్త్రం నెరవేరింది వద్దని ప్రకటించే ఆ పౌలే ఇలా చేసేసరికి అందరికీ ఒక సందేహం అనేది వచ్చుంటుంది. వీటి ద్వారానే కాథలిక్ సంఘాల్లో కానీ ఇతర వ్యక్తుల్లో కానీ గుండె గొరికించుకోవడం, మాల వేసుకోవడం, ఇలా ప్రతిష్ఠ చేసుకోవడం లాంటివి కూడా నేటికి కూడా కొనసాగుతున్నాయి, ఇదే ఆధారాన్ని ఉపయోగించుకొని. కానీ దీనికి అసలైన అర్థం తెలిస్తే అలాంటివి పాటించకూడదు, అలాంటి వాటిలో ఉండకూడదని మనకు అర్థమవుతుంది. సో విషయాన్ని చక్కగా అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇలా అనుకునేటువంటి వ్యక్తులు, ఇలా పాటించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. సో ఇది ఈ వీడియోలోనే అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరొక టాపిక్ ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల తోడయ్యుండి బలపరచునుగాక. ఆమేన్.